హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మనీ పడాలా. వెల్కమ్ టు మై బ్లాగ్ అండి. నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుని ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి నన్ను సపోర్ట్ చేయండి, అదే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కువైట్లో వంట చేయడానికి వచ్చిన వాళ్ళ పరిస్థితి, వాళ్ళకు ఉండే ఇబ్బందులైనా అలాగే సుఖమైన కష్టమైన ఎలా ఉంటుందో ఈ వీడియోలో చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ అండి ఈ వీడియో పూర్తి వరకు విని ఈ వీడియో ఇంకా పుష్ చేసి అలాగే సపోర్ట్ చేస్తారని ఎంతగానో కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి. కువైట్లో వంట చేయడానికి వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క ఇంట్లో సుఖం ఉంటుందండి, ఒక్కొక్క ఇంట్లో కష్టం ఉంటుంది. నేను అన్నింటిలో ఒకలానే ఉంటుందని నేను చెప్పట్లేదు. ఎందుకంటే నా వంట బట్టి నాకు ఎలా ఉంటుందో నేను చెప్తాను. కాకపోతే నేను ఫస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వంటకైనా ఏ పనికైనా ఎలా ఉంటారో ఏంటో చెప్పాలనుకుని నేను ఈ వీడియో స్టార్ట్ చేశానండి. ఇంకా ఇలానే ప్రతిదీ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అలాగే నేను నా లైఫ్ స్టోరీ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. నన్ను ఎంకరేజ్ చేయండి. నేను ఈ కువైట్కి ఎందుకు వచ్చాను, ఎందుకు రావాల్సి వచ్చిందో కూడా నేను వీడియో చేసి చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ అండి. వంట చేసే వాళ్ళకి ఒక్కొక్క ఇంట్లో ఒక్కోలా ఉంటుంది అన్నాను కదండి. అంటే ఎక్కువ వంట ఉన్న వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది, అలాగే తక్కువ వంట ఉండే వాళ్ళకి కొంచెం మంచిగానే ఉంటుందండి. ఒక్కొక్కరికి రెస్ట్ ఉంటుంది, ఒక్కొక్కరికి రెస్ట్ ఉండదు. నేనైతే పెద్దగా అంటే నా వంట ప్రకారం నేను చేసే పని ప్రకారం అయితే నేను 10:30కి 11 గంటలు స్టార్ట్ చేస్తే నాకు 2 గంటలకల్లా నేను వంట అది ముగించుకుంటానండి. ఎందుకంటే ప్రతిరోజు అలా ఉంటుందని చెప్పలేను. ఒకరోజు వంట ఎక్కువ ఉంటుంది, ఒకరోజు తక్కువ ఉంటుంది. ఒక్కొక్క ఇంట్లో అలా కాదండి. బయటకు పంపించడానికి, ఆ ఇంట్లో తినడానికి, ఆ ఇంట్లో వాళ్ళకి అందరికీ ఒక 2-3 ఇళ్ళు కలిపి వండవలసి ఉంటుంది ఒక్కొక్క ఇంట్లో. కానీ మా ఇంట్లో అయితే నేను సింగిలే, ఎందుకంటే చిన్న కుటుంబం చిన్నదండి. అందుకని నేను తక్కువే చేస్తాను ఇక్కడ వంటలు. కాకపోతే మేము చేసే కొద్దీ ఒక వంట అయిపోతే ఇంకొక వంట చెప్తారు. ఒకేసారి అయిపోతుందని కూడా చెప్పలేము. ఒక్కోసారి పెద్ద వంటలు అయితే నైటే ప్రిపేర్ చేసుకోమని చెప్తారండి. ఇది ఇలా చేయండి, ఇది అలా చేయండి అని. కొంతమంది అయితే మార్నింగ్ చెప్తారు, కొంతమంది లేటుగా లెగుతారు. కొంతమంది అంటే నైట్ టైం పిల్లలు కట్ట ఉన్న వాళ్ళైతే పాపం తొందరగా పడుకోరండి. నేను వంట చేస్తాను ఉన్నానండి. మా ముసలమ్మ మాంసం తెచ్చింది. ఒక్కొక్కరు అయితే రెడీమేడ్ కొట్టించి అదే కట్ చేసి తెస్తారు. మా ఇంట్లో అలా కాదు. తెచ్చిన తర్వాత కట్ చేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నా వంట పని మళ్ళీ స్టార్ట్ చేశానండి. వంట అయిపోయింది. అలాగే వంటగది కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే చిన్న చిన్న పనులు ఉంటుంది కాబట్టి ఒకరోజు ఎక్కువ ఉంటుంది, ఒకరోజు తక్కువ ఉంటుంది. కానీ వంటకు రావడమే బెస్ట్ అనుకుంటున్నాను. అలాగే వేరే పనులకు రావద్దని కాదు, కువైట్లో చేసే వాళ్ళకి చెప్తున్నానండి. కువైట్ ఇంట్లో వంట చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే డ్రైవర్లకి సపరేట్గా వండేది ఉంటుంది. అలాగే డ్రైవర్లకు కూడా వాళ్ళతో పాటు వండి పెట్టమని కూడా చెప్తారు. చాలా వేరువేరుగా ఉంటాయి కాబట్టి మాకైతే అంటే తక్కువ వంట కాబట్టి సరిపోద్దండి. కొంతమంది వంటకైతే పాపం మార్నింగే లేచి మార్నింగ్ స్టార్ట్ చేస్తారు, సాయంత్రం వరకు అస్సలు అవ్వదు. పెద్ద పెద్ద ఇంట్లో అయితే కొన్ని ఇంట్లో అయితే మరీ ఏం కాదు, ఓన్లీ ఒక్క పూటే తింటారు. ఇక్కడ ఎప్పుడు ఎవరు తిన్నగట్టుకు ఒక్క పూటే తింటారో, కానీ వండే వంటల మట్టుకి వండుతానే ఉండాలి. నైట్ అయితే మళ్ళీ కొంతమంది అయితే హోటల్ నుంచి తెప్పించుకుంటారు. అలాగనే ఎక్కడికన్నా వెళ్తారు బయటికి డిన్నర్కి అట్లకి చేయడానికి. కొంతమంది అయితే అలాగేముంటుందండి, ఇంట్లోనే చేయమంటారు. పిజ్జాలని బర్గర్లని ఇంకా తెలియదు ఏముందండి. నైట్ టైము అన్నం తప్ప అన్నీ చేయమంటారు. మధ్యాహ్నం ఒకటే భోజనం చేస్తారండి. మిగతా టైంలో అయితే ఇలా బర్గర్లని పిజ్జాలని ఇంకా శాండ్విచ్లని అలాంటివన్నీ చేయమంటారు. మా ఇంట్లో అయితే అవన్నీ కలిపి ఒక పూటే చేసేస్తాను. ఎందుకంటే మధ్యాహ్నం చేశానంటే సాయంత్రం వరకు ఇంకా అవే, నైట్ వరకు కూడా. నైట్ మాకు డిన్నర్ చేయవలసిన అవసరం ఉండదు మా ఇంట్లో. నేను చేసే పనులు అయితే కొంతమంది అంతేనండి, మధ్యాహ్నం చేశారంటే నైట్ చేయరు, అదే తింటారు. కొంతమంది అలా కాదు, నైట్ సపరేట్గా చేయాలి, అలాగనే మధ్యాహ్నం సపరేట్గా చేయాలి.
నేను ఓన్లీ ఇది మధ్యాహ్నం చేసేది మట్టుకే ఈ వీడియో తీసానండి. మార్నింగ్ వేరే సపరేట్గా ఉన్నది. నాకు వీలైనప్పుడు అది కూడా ఒక వీడియో తీసి చెప్తానండి. ఎందుకంటే అవి టీలు, గహ్వ అంటే కాఫీ అవన్నీ కాసి పెట్టడానికి అది ఇంకా సపరేట్గా ఉంటుంది పొద్దుట పని అది. ఇది నేను ఓన్లీ లంచ్ ప్రిపేర్ చేసే టైంకి చెప్తున్నానండి. తర్వాత డిన్నర్ కూడా కొంతమంది అదే తింటారు, కొంతమంది మళ్ళీ సపరేట్గా చేయించుకుంటారు. కాకపోతే అన్ని ఇంట్లోనే ఇలాగ ఉంటుందని నేను చెప్పట్లేదు. కొన్ని ఇంట్లో బాగానే ఉంటుందండి, కొన్ని ఇంట్లోనే రెస్ట్ కూడా ఉండకుండా చేయింతారు. పాపం నేను చాలా వీడియోలు కూడా చూశాను యూట్యూబ్లో. చరణ్ అన్న అని ఇంకొక అన్న ఇంకా ఉన్నారు, అలా చేస్తారండి. పాపం ఆయన డ్రైవింగ్ చేస్తాడు, అలాగే కుకింగ్ కూడా చేస్తాడు. కొంతమందికి అలానే ఉంటుందండి. నా పని అయ్యేసరికి 6:30 అయ్యింది. మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు వంట తక్కువ ఉంది కాబట్టి ఈరోజు కొంచెం తొందరగానే అయిపోయింది. 6:30 కల్లా నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకొని మొత్తం అయిపోయిందండి. కొంతమందికి రెస్ట్ ఉంటుందండి, కొంతమందికి రెస్ట్ ఉండదు. మేము అన్నీ క్లీన్ చేసుకుని వెళ్ళేసరికి మా జాగీలు మాకు కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. వీటికి చూడండి బయట కూడా ఎలా ఉన్నాయో వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి మళ్ళీ మేత వేయాలి, అప్పుడు వెళ్ళాలి. బయట 6:30కే చూడండి ఇంకా ఎండ కాసినట్టు ఎంత చక్కగా ఉన్నదో కదా బయట. అలాగనే వంట చేసుకొని అన్నీ చేసి వెళ్ళిపోయేసరికి 6:30 అవుతుంది. రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని, రెస్ట్ అంటే ఒక్కొక్క ఇంట్లో రెస్ట్ ఉంటుంది, ఒక్కొక్క ఇంట్లో రెస్ట్ ఉండదండి. నాకైతే రెస్ట్ ఉన్నది, కొంతమందికి అది ఉండదు పాపం. 3 గంటలని, ఒక్కొక్క ఇంట్లో అయితే గంట అని అలాగిస్తారు. అంటే ప్రతి ఇంట్లోనూ రెస్ట్ ఉంటుందని కూడా చెప్పలేము. ఒక్క గంట కూడా ఉండదు. నేను రూమ్కి వస్తానండి. ఇంతేనండి ఈ వీడియో. రూమ్కి వచ్చి మళ్ళీ మా రెస్ట్ అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళి మధ్యాహ్నం పెట్టినవి తీసి చేయడమేనండి. ఇలా ఉంటుందండి వంట. కాకపోతే ఇంకా నేను మంచి వీడియోలు తీసి మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. ప్లీజ్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగనే అందరికీ సపోర్ట్ చేసినట్టు నాకు సపోర్ట్ చేసి, అలాగే నేను ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడితే కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. కువైట్కి రావద్దని నేను అనట్లేదు, కానీ పిల్లలు చూసేది కూడా నేను చెప్తానండి. ఎందుకంటే నేను ఆ డ్యూటీ కూడా చేశాను. నేను అలాగనే ఇంకా నాకు ఏమేమి పనులు చేశానో, ఎక్కడెక్కడ చేశానో కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. అందుకనే నాకు సపోర్ట్ చేసి మీరందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారని, నా వీడియోని పుష్ చేస్తారని ఐ హోప్. ఈ వీడియోలో ఏ తప్పులు లేకుండా మాట్లాడాను అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఒక లైక్, అలాగే ఒక కామెంటు ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని అడుగుతున్నానండి. ఎందుకంటే ఇంకా ఇలాంటి వీడియోలు మంచి వీడియోలు తీసి పెట్టాలనుకుంటున్నాను నేను. నాకు వీడియోలు చేయడం అంటే చాలా ఇష్టం అండి. అంతే, ఇంతటితో ఈ వీడియో అండి. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.